వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హైదరాబాద్లో ఒక్కసారిగా నకిలీ డాక్టర్ల వ్యవహారం కలకలం రేపుతుందండి. నగరంలో సరైనటువంటి వైద్యార్హత లేకుండా, గుర్తింపు లేకుండా డాక్టర్లుగా చలామణి అయిపోతూ క్లినిక్లు నిర్వహిస్తున్న మొత్తం 12 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి తనిఖీల్లో ఈ నకిలీ ధ్రువపత్రాలు, మందులు, సెలైన్ బాటిల్స్, ఇంజెక్షన్స్, అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా బయటపడినట్టుగా పోలీసులు సమాచారం అందించారు. అలాగే కొందరు ఎలాంటి గుర్తింపు పొందిన వైద్య అర్హత లేకపోయినా సరే రోగులకి ఇష్టారీతిన చికిత్సను అందిస్తున్నారు అని కూడా ఇందులో తేలింది. అయితే ఇది కేవలం కొంతమంది నకిలీ డాక్టర్లను పట్టుకున్న ఘటనగా చూస్తే మాత్రం అసలు సమస్యని మనం మిస్ అవుతాం. ఎందుకంటే హైదరాబాద్లో ఇలాంటి ఘటనలు గతంలో కూడా చాలా బయటపడ్డాయి. 2024లోనే నగర టాస్క్ ఫోర్స్ ఒక వ్యక్తిని నకిలీ డాక్టర్గా అరెస్ట్ చేసింది. సరైనటువంటి మెడికల్ డిగ్రీ అనేది లేకపోయినా సరే క్లినిక్ ఏర్పాటు చేసేసుకుని అలోపతి మందులు, ఇంజెక్షన్లు, సెలైన్లు ఇస్తున్నట్లు అప్పట్లోనే పోలీసులు వెల్లడించారు. అలాగే అంతకుముందు కూడా అనేక కేసులు నమోదైనా సరే మళ్ళీ క్లినిక్ పెట్టడం, మళ్ళీ వైద్యం కొనసాగించడం ఇవన్నీ కూడా పోలీస్ రికార్డ్స్లో రికార్డ్ అయ్యాయి. సో ద క్వశ్చన్ నౌ, హైదరాబాద్లో ఇంకా ఎంతమంది నకిలీ డాక్టర్లు ఉన్నారు? ఇది ఒక్కటే కాదు. ఒక వ్యక్తి మెడలో స్టెథోస్కోప్ వేసుకొని, ముందు క్లినిక్ అని బోర్డు ఎట్టేసుకొని, చేతిలో ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ ఎట్టేసుకుని, పెన్నట్టుకొని సంతకం పెట్టేస్తే నిజంగా డాక్టర్ అయిపోతాడా? అది ప్రజలు ఎలా గుర్తించాలి? ఎందుకంటే వైద్యం అనేది నేరుగా మనిషి ప్రాణాలతో ముడిపడినటువంటి రంగం. ఇక్కడ నకిలీ సర్టిఫికెట్ అంటే కేవలం మోసం కాదు, ఒక తప్పు, ఒక చిన్న తప్పుడు టాబ్లెట్, ఒక ఇంజెక్షన్, ఒక తప్పుడు నిర్ధారణ మొత్తం ఒక కుటుంబాన్ని, ఆ కుటుంబాల జీవితాంతం మార్చేయగల ప్రమాద హెచ్చరిక. ఈ వ్యవహారానికి ఇంకో కోణం కూడా ఉందండి. గత ఏడాది హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన గుర్తుందా? హైదరాబాద్కు చెందినటువంటి డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్, ఆయన మీద గుజరాత్ ఏటీఎస్ పోలీసులు దర్యాప్తు చేసినటువంటి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎందుకంటే అతనింట్లోనే రిజిన్ అనేటువంటి అత్యంత విషపూరిత పదార్థాన్ని తయారు చేయడానికి సంబంధించిన ముడి పదార్థాలు, రసాయనాలు కూడా అక్కడ కనుగొన్నారు దర్యాప్తు సంస్థలు. ఆ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ కేసులో డాక్టర్ మొహియుద్దీన్తో పాటుగా ఇంకో ఇద్దరి మీద ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఐసిస్తో సంబంధం ఉన్నటువంటి బయోటెర్రర్ కుట్రకి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని ఎన్ఐఏ ఆరోపించింది, పేర్కొంది కూడా మొత్తం స్టేట్మెంట్స్లో. సో దర్యాప్తు సంస్థల కేసులు ఇవన్నీ కూడా కామన్గా అయిపోయాయి. అలాగే 2025 నవంబర్లో ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి కారు పేలుడు కేసు ఇంకో సంచలనాంశం. ఆ దాడిలో అనుమానిత ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తిగా డాక్టర్ ఉమర్ ఉన్నబీ పేరు దర్యాప్తులో బయటకు వచ్చింది. అనంతరం ఈ కేసులో మరికొందరు వైద్యులను కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం డాక్టర్ ముజమ్మిల్, షకీల్ గనై, డాక్టర్ అదీల్ అహ్మద్ రాథార్, డాక్టర్ షహీన్ సయీద్ వీళ్ళందరి మీద కూడా దర్యాప్తు జరిగింది. దర్యాప్తు సంస్థలు వీళ్ళని పెద్ద కుట్రలో కీలక పాత్రధారులుగా చూపించారు. అయితే వాళ్ళ కుటుంబాలు కొందరి నిర్దోషిత్వాన్ని గురించి కూడా వాదించాయి. బట్ ఇంకా విచారణ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ రెండు కథలని కూడా, ఎందుకంటే రెండింటికి సంబంధం లేదు, కానీ హైదరాబాద్ నగరాన్ని బేస్ చేసుకుని ఈ రెండు కథలని ఒకే ప్రశ్న కలుపుతుంది. ఏంటంటే ఒకవైపు హైదరాబాద్లో ఈ డాక్టర్ అనేటువంటి పేరుతో ప్రజలని మోసం చేస్తున్నటువంటి నకిలీ వైద్యులు, మరోవైపు డాక్టర్ అనే వృత్తిపరమైనటువంటి గుర్తింపుని ఉపయోగించుకున్నారని దర్యాప్తు సంస్థలు ఆరోపించిన ఉగ్ర కుట్ర కేసులు. ఈ రెండింటికి ప్రత్యక్ష సంబంధం అయితే ఎక్కడా లేదు, కానీ ఈ రెండు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మాత్రం మనకు గుర్తు చేస్తున్నాయి. అంటే ఒక వ్యక్తి తనని తాను డాక్టర్ అని చెప్పుకోవడం మాత్రమే అతని అసలు గుర్తింపుకి సాక్ష్యం కాదు. డాక్టర్ అంటే ఏదో తెల్లకోట వేసుకోవడం, లేదంటే ఒక మెడికల్ కాలేజ్ నుంచి ఓ చట్టబద్ధమైన రిజిస్ట్రేషను, చదివేసినటువంటి డిగ్రీ, సర్టిఫికెట్, వృత్తిపరమైనటువంటి బాధ్యత ఇవన్నీ మొత్తం మనకి షోకేస్ చేసేసి నేను డాక్టర్ని, రెండు పొడి చేస్తాను, రెండు కట్ చేసేసి తీసేస్తాను, ఇది కాదు కదా. బట్ ఇక్కడ నకిలీ వైద్యుల విషయంలోనూ వైద్యం ముసుగులో, అంటే మరి ఈ రెజిన్ తయారు చేయడానికి మెడిసిన్ అంతా చదవాల్సిన అవసరం లేదు, కెమికల్ బయాలజీ ఏదో చదువుకుంటే సరిపోద్ది కదా. సో అలాగా ఈ డాక్టర్ అనేటువంటి ముసుగులో ఇంకా ఎంతమంది ఉన్నారు? ఈ మొత్తం వ్యవస్థని పక్కన పెట్టి ఇక్కడ ప్రజల నమ్మకాన్ని డబ్బుగా మార్చుకునే ప్రయత్నం ఒకటి జరుగుతుంటే, ఈ ఉగ్రవాద దర్యాప్తులో బయటపడిన వైద్యుల కేసులు మరో భయంకరమైనటువంటి ప్రశ్నని లేవనెత్తుతున్నాయి. విద్యావంతులు, ఉన్నత వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి భావజాలానికి లోనైతే భద్రతా వ్యవస్థల వాళ్ళని ఎలా గుర్తించాలి? అసలు ఇక్కడ సామాన్య ప్రజలు ఎలా గుర్తించాలి? ముందు ఇక్కడే డాక్టర్ ఎవరు అనే ప్రశ్నకి రెండు అర్థాలు వస్తున్నాయి. ఒకటి వైద్య రంగానికి సంబంధించిన చట్టపరమైనటువంటి గుర్తింపు ఒకటైతే, రెండోది వ్యక్తి యొక్క అసలు కార్యకలాపాలు, పరిచయాలు, ఆలోచన విధానం. ఈ రెండింటిని కలిపి చూడాల్సిన పరిస్థితి భద్రతా దర్యాప్తులో ఉంది. ఇక్కడ ప్రతి డాక్టర్ని నకిలీ డాక్టర్నో లేదంటే ఉగ్రవాదంతోనో దీన్ని కంపేర్ చేయడం అనేది, లేదంటే కలిపి చూడడం అనేది మాత్రం ఖచ్చితంగా తప్పే అవుతుంది. బట్
హైదరాబాద్లో ఇప్పుడు బయటపడినటువంటి ఈ 12 మంది కేసు మాత్రం, ఎందుకంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 12 మంది, ఇంకో విషయాన్ని చాలా బలంగా చూపిస్తోంది. నకిలీ వైద్య వ్యవస్థ అనేది నగరంలో పూర్తిగా అంతరించిపోలేదు. ఒకరిని పట్టుకున్న తర్వాత ఒకళ్ళు బయటపడుతున్నారు. ఎక్కడో ఒక చిన్న క్లినిక్లో, ఎక్కడో ఒక మెడికల్ షాప్తో కలిసి, ఎక్కడో ఒక ఇంట్లో ప్రజల అనారోగ్యాన్ని అవకాశంగా మార్చుకొని వైద్యం చేస్తున్న వ్యక్తులు బయటపడుతున్నారు. తాజాగా పట్టుబడిన వాళ్ళలో కొంతమంది సెలైన్లు పెట్టడం, ఇంజెక్షన్లు, మందులు ఇవ్వడం, వైద్య పరికరాలని ఉపయోగించడం, ఇలాంటి చర్యలు కూడా, అంటే లైక్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు ఆ విషయానికి వస్తే, ప్రజలందరూ కూడా ఎక్కడైనా కొన్ని విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బోర్డు ముందు క్లినిక్ అని పేరుంది అంటే నమ్మేయడం కాదు, డాక్టర్ పేరు ఉంది అని నమ్మేయడం కాదు, ఆసుపత్రి పేరుతో పత్రాలు ఉన్నాయంటే నమ్మేయడం కాదు, వైద్యుడి గుర్తింపు, అర్హత, నమోదు వంటి వివరాల్ని ధృవీకరించుకోవడం అనేది అత్యంత ముఖ్యం. ఎందుకంటే నకిలీ డాక్టర్ చేతిలో రోగి కేవలం కస్టమర్ కాదు, అతని ప్రాణం ఒక ప్రయోగంగా మారే ప్రమాదం ఉంటుంది. మరి ఈ 12 మందితోనే హైదరాబాద్లో నకిలీ డాక్టర్ల కథ ముగిసిపోతుందా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. పోలీసులు కొన్ని దాడుల్లో కొంతమందిని పట్టుకున్నారు, కానీ నగరంలో ఇంకా ఎన్ని అనధికార క్లినిక్స్ ఉన్నాయి, ఇంకా ఎంతమంది అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్నారు, ఎన్ని నకిలీ ధ్రువపత్రాలు ఉపయోగిస్తున్నారు, మెడికల్ షాప్స్, ల్యాబ్స్, చిన్న చిన్న క్లినిక్స్, ఇలాంటి వీటి మధ్య ఇలాంటి వ్యవస్థ ఏమన్నా ఉందా అన్నది బయటికి రావాలి. హైదరాబాద్లో బయటపడింది 12 మంది కథ కాదు, ప్రజల నమ్మకాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.